ఇప్పుడు కొంతమంది ఏంటి అంటే సార్, ప్లాట్ తీసుకునే విషయంలో చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. అంటే ఆ టైంలో వాళ్ళకి గుర్తు రాకపోవడమో, లేదా మంచి రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ని కలవకపోవడమో జరుగుతూ ఉంటుంది. సో అలా మిస్టేక్స్ ఏమేమి మిస్టేక్స్ చేస్తూ ఉంటారు యూజువల్గా, అండ్ మిస్టేక్స్ చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? గుడ్ క్వశ్చన్ అండి. చాలా మంది అంటే మీకు సిల్లీగా అనిపిస్తే క్వశ్చన్ చెప్తే కానీ, అంటే మోర్ దాన్ పీపుల్ని చూస్తుంటాం కదా, మిస్టేక్స్ చేయడం వల్ల అప్రిషియేషన్ రాకపోగా లాస్ వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ ఉన్న ఒక ఇంటెన్షన్ ఏముంటుందంటే, ఓపెన్ ప్లాట్ మీద పెడితే మంచి అప్రిషియేషన్ వస్తుంది, రేపు ఫ్యూచర్లో పిల్లల భవిష్యత్తు కానీ మన భవిష్యత్తు కానీ బాగుంటుంది. ఇది 100% కరెక్ట్, తప్పదు. నేను ₹1 పెడతాను, ₹10 రావాలి, మంచిదే, మంచి గుడ్ ఇంటెన్షన్తో వస్తున్నారు. ఇక్కడ ఏమవుతుందంటే కొన్ని తెలియక రావాల్సిన అప్రిషియేషన్ రాకపోగా అది డెడ్ ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది. కొన్ని కేసెస్ చెప్తాను. చాలా మంది బ్రోచర్ చూసేసి అద్భుతంగా ఉందని కొంటారు. అసలు బ్రోచర్ చూస్తే అందులో స్వర్గం అంతా అక్కడే చూపిస్తారు. సో అది వస్తుందా రాదా ఇలాంటివన్నీ ఏమి చూసుకోకుండా దాన్ని బేస్ చేసుకుని కొంటారు. నేనేమంటానంటే దాన్ని బేస్ చేసి కొనొద్దని చెప్తాను. ఓకే, బ్రోచర్ ఎలా అయినా ఎవరైనా డిజైన్ చేసుకోవచ్చు, కొట్టేయచ్చు, ప్రమోటర్స్ కూడా ఏదైనా చేయొచ్చు. జస్ట్ రిఫరెన్స్ అంతే. రిఫరెన్స్ ఉన్నప్పుడు బ్రోచర్లో అడ్వాంటేజెస్ చూసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు ఎప్పుడు కూడా. ఓకే, వస్తే హ్యాపీనే. బ్రోచర్లో ఉన్న డిజైన్ అంతా వచ్చింది అనుకోండి, పెద్ద పెద్ద బిల్డింగ్స్ అవి వస్తే హ్యాపీనే. అక్కడ న్యాచురాలిటీకి దగ్గరగా ఉన్నటువంటి రోడ్స్ ఎలా ఉన్నాయి, ఓకే, చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఇవి ఎనాలిసిస్ చేయకుండా ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు అంటాను. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఏం చేస్తారంటే వెళ్ళే దారి బాగోదు, చిన్న చిన్న రోడ్లు, గతుకల రోడ్లు, వీటి మధ్యలోంచి వెళ్తారు, కానీ లోపలికి వెళ్ళగానే అద్భుతంగా ఉంటుంది. ఒక మంచి ఫౌంటైన్, మంచి గ్రీనరీ, ఇవన్నీ బాగుంటుంది. సో వీళ్ళు ఏమంటారంటే అప్పటి వరకు వచ్చిందంతా పక్కన పెట్టేసి దాన్ని చూసి అట్రాక్ట్ అయి కొనేసుకుంటారు. బట్ కావాల్సింది ఏంటంటే రోజు మనం ఉండేది కాదు అది. మన పర్సనల్ ఫార్మ్ ల్యాండ్ అంటే ఇప్పుడు అట్లీస్ట్ మనం వీకెండ్లోనే వెళ్తాం. నేను ఇప్పటి వరకు చూసాను, ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళు ఎవ్వరూ కూడా నెల, 2 నెలలు, 3 నెలలు, సంవత్సరాల తరబడి మళ్ళీ దాన్ని చూడరు. అలాంటప్పుడు అక్కడ బ్యూటిఫికేషన్ మనకు అవసరం లేదు. ఓకే, సో చాలా మంది అక్కడ అంటే లేడీస్తో, ఫ్యామిలీస్తో వచ్చినప్పుడు చాలా బాగుంది అని అదే రోజు ఇంప్రెస్ అయిపోయి కొనడం కంటే కూడా వెళ్ళే రోడ్డు ఇప్పుడు చిన్నదే ఉండొచ్చు, బట్ ఫ్యూచర్లో ఎక్స్పాండ్ అవుతుందా లేదా, దీన్ని ఎనాలిసిస్ చేసుకుని కొనుక్కోవాలి. అంటే అంత బ్యూటీగా ఉన్న ప్రాజెక్ట్కి చిన్న రోడే ఉంటుంది, ఇప్పుడు ఎక్స్పాండ్ అవ్వదు అంటే ఇది ఎప్పటికీ మంచి అప్రిషియేషన్ రాదు. సో దీనికి ఒకవేళ మాస్టర్ ప్లాన్లో మంచి రోడ్ ఎక్స్పాన్షన్ ఉంది, బట్ లోపలికి వెళ్ళిన తర్వాత అంత అద్భుతంగా లేకపోయినా నీట్గా ఉంది, దాన్ని మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ రోడ్ అనేది యాక్సెస్ బాగుంటేనే మీకు రేట్ పెరుగుతుంది. రోడ్ యాక్సెస్ బాగున్నంత కాలం మీకు అదేం రేట్ పెరగదు. సెకండ్ వన్ ఏం చేస్తారంటే చెప్పాను కదా, తక్కువ రేట్కి ఎక్కడ వస్తుందని చూస్తారు. అది మిడిల్ క్లాస్గా మనందరికీ ఉండే తత్వమే కాదంటలేదు, బట్ తక్కువ రేట్ ఉన్నప్పుడు ఎలా చూసుకోవాలంటే బ్రాండెడ్ కంపెనీ చూసుకోవాలి, రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ అవుతున్నాయా లేదా, బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవి చూసుకుని వాళ్ళని తక్కువ రేట్ అడగడం కరెక్ట్, కానీ ఏదో తక్కువ రేట్కి వస్తుందని ఏదో కంపెనీతో వెళ్ళడం కరెక్ట్ కాదు. చాలా మంది చీటింగ్ కేసెస్లో జరుగుతుంది ఏంటంటే చిన్న గ్రీడీ అవ్వచ్చు, తెలియనితనం అవ్వచ్చు, ఒక తక్కువ రేటుకి వస్తుందని పాపం అమాయకత్వం కావచ్చు. నేనేమంటున్నానంటే తక్కువ రేట్ ఇంపార్టెంట్ కాదు. నేనేమంటాను, అది లీగల్గా కరెక్ట్గా ఉందా లేదా, రెరా కరెక్ట్గా ఉందా లేదా, వీటన్నిటితో పాటు కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎన్ని సంవత్సరాల నుంచి అసలు ఈ కంపెనీ ఉంది, ఈ కంపెనీకి ఇంతకుముందు ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా, ఇవన్నీ ఒక 45 days తీసుకోండి. మా దగ్గర డబ్బులు ఉన్నాయి, మేము ఇన్వెస్ట్మెంట్ చేద్దామంటే ఈరోజు వచ్చేసి ఈరోజే పెట్టామని అనట్లేదు. రండి, అనాలిసిస్ చేసుకోండి. మరీ ఎక్కువ కూడా అవుతుంది. కొంతమంది చేసే తప్పు ఏంటంటే ఇది తాడు చెప్పరుకోవచ్చు. ఎలా అంటే డబ్బులు ఉంటాయి, సంవత్సరం పాటు తిరుగుతూనే ఉంటారు, కానీ ఎక్కడ ఇన్వెస్ట్ చేయరు. బికాస్ వాళ్ళు ఏంటంటే ఎనాలిసిస్ పెరాలిసిస్ అనమాట. ప్రతిదాన్ని అనాలిసిస్ చేసేస్తారు, ప్రాజెక్ట్కి వస్తారు, దానికి సంబంధించి దాన్ని చేసేస్తారు, బట్ అక్కడ పెట్టదామంటే వేరే వాళ్ళు ఎవరు అక్కడ వద్దంటారు. ఇంకొక ప్రాజెక్ట్ బాగా నచ్చుతుంది, వాళ్ళ ఫ్రెండ్స్ వద్దంటారు. ఇంకొక ప్రాజెక్ట్ బాగా నచ్చుతుంది, ఇది ఇలా చేసుకుని ఉన్న డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేయరు. 1 year మన దగ్గర డబ్బు ఉంది అంటే 1 yearకి వచ్చే అప్రిషియేషన్ లాస్ అయ్యాము. మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు, ఏదైనా అమ్మినప్పుడు మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు అది మోస్ట్లీ ఎంత 30 to 45 daysలో దాన్ని ఎక్కడో చోట ఇన్వెస్ట్ చేసేయాలి. లేదు ఇంకా కొంచెం అనాలిసిస్ చేద్దామంటే 2 monthsలో. 1 year పాటు మన దగ్గరే పెట్టుకుని ఏది బాగుంటుంది అది బాగుంటుంది అని చూస్తే 1 year పాటు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఒక 12,000లో స్క్వేర్ యార్డ్ ఉంది, 6 నెలల్లో 15,000 కూడా అయిపోతుంది. అంటే 6 నెలల్లో 3,000 రూపాయలు నేను రాసేయనట్టే కదా స్క్వేర్ యార్డ్కి. సో నేనేమంటానంటే ఎక్కువ అనాలిసిస్ వెళ్ళిపోయే కంటే కూడా, లేదా ఎవరినో ఒకరిని బేస్ చేసుకుని కొనే కంటే కూడా, మరీ ఎక్కువసేపు మన దగ్గర ఉంచుకునే కంటే కూడా ఒక టైం ఫ్రేమ్ పెట్టుకోవాలి, బాగా డీటెయిల్గా అన్నిటినీ ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి, అనాలిసిస్ చేసుకోవాలి, పెట్టేసేయాలి. పెట్టిన తర్వాత ఇంకా మీ ఎవరికి కూడా చెప్పొద్దు. ఇక అంటే ఎందుకు చెప్పొద్దు అంటారంటే పెట్టిన తర్వాత తీసుకెళ్ళి లాకర్లో పెట్టుకోవాలంతే. దీన్ని ఫ్రెండ్స్ చెప్పారనుకో, అక్కడ ఎందుకు పెట్టామంటారు.
మనం ఇంత కష్టపడిందంతా ఒకసారి అయ్యో కరెక్ట్గా పెట్టానా లేదా అనే డిస్టర్బెన్స్లో ఉంటాం. లేదా రిలేటివ్స్లో ఎవరికైనా చెప్తే ఆయన కూడా రియల్ ఎస్టేట్ బ్రోకర్ అయ్యి ఉంటే అక్కడ ఎందుకు పెట్టావు, అది వెంటనే డబ్బులు తీసేసుకో ఇక్కడ పెట్టాను, మళ్ళీ ఆయన కొంచెం డిస్టర్బెన్స్. సో నేనేమంటానంటే కొన్న తర్వాత మనకు నచ్చిన తర్వాత డాక్యుమెంట్ పక్కన పెట్టేసాను. ఒక 5 years దాన్ని పక్కన చూడకుండా ఉంటే రేట్ పెరిగింది అంటే మనం సేల్ చేస్తాం. అప్పుడు అవసరం ఉంటేనే అది కూడా. అందరికీ మీ ద్వారా ఇచ్చే సజెషన్ ఏంటంటే చాలా టఫ్ వస్తే కానీ ల్యాండ్ అమ్మకూడదు. ఓకే. సో చిన్న చిన్న కష్టాల కంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 2-3 లక్షలు కావాలి, 5 లక్షలు కావాలి, దీనికి ల్యాండ్ అమ్మడం అనేది చాలా తప్పు. ఎందుకంటే ల్యాండ్ కొనడమే చాలా కష్టం. చాలా ల్యాండ్ అందరికీ కూడా రాదు. అవును సార్. అలాంటప్పుడు మన దగ్గర ఒక ల్యాండ్ ఉంది అంటే దాన్ని ప్రీషియస్గా చూసుకోవాలి. సో ఒక నిజంగానే ఎడ్యుకేషన్కి అవసరం వచ్చింది, ఒక 5 లక్షలు కావాలి, పిల్లలు చదువు కావాలి, బట్ మన దగ్గర ఒక 20 లక్షల ల్యాండ్ ఉంది, దీన్ని అమ్మేద్దాం అనుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే 25 లక్షల కష్టం ఉంటే 20 లక్షలను కనీసం అట్లీస్ట్ అనుకోవడానికైనా ఛాన్స్ ఉంటుంది. దాంట్లో 1/4 కష్టానికి ల్యాండ్ అమ్ముద్ది అంటారు. నేనేమంటానంటే ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నాం, ఎవరినొకరిని ఫ్రెండ్స్ దగ్గర నుంచి పూల్ చేసుకున్నాం, అది కంప్లీట్ చేసేస్తే 1 or 2 yearsలో ల్యాండ్ ఉంటుంది, ఇది ఉంటుంది. సో కొనేటప్పుడు మాత్రం ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఇనిషియేషన్స్ తీసుకుంటే 100% ఫ్రూట్ఫుల్ అవుతుంది. సో 2025 ఎండ్ అయిపోతుంది, 2026 ఎంటర్ అవ్వబోతుంది వచ్చే ఒక 1 monthలో. సో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్ అంటారు ఈ టైం పీరియడ్లో? 2026 అనేది ఇన్వెస్ట్మెంట్కి బెస్ట్ టైం అండి. అది దాటితే ఏమవుతుందో కూడా చెప్తాను. 2026 ఎందుకు బెస్ట్ టైం అంటే 2026 అంటే ఈ 2025లో చాలా మార్పులు జరిగినాయి. ఫస్ట్ వచ్చేసి రేడియల్ రోడ్స్ ప్రపోజల్స్ వచ్చినాయి, బుల్లెట్ ట్రైన్ ప్రపోజల్స్ వస్తున్నాయి, రైల్వేది సెకండ్ ఫేజ్ రెడీగానే ఉంది, దానికి ప్రపోజల్ అంతా రెడీగానే ఉంది. ఓఆర్ఆర్ అయిపోయింది, ఆర్ఆర్ఆర్ అనే దాంట్లో ప్రపోజల్ రావడమే కాదు, ల్యాండ్ పూలింగ్ అయిపోయింది, మార్కింగ్ కూడా అయిపోయింది. సో దీంతో పాటు హై స్పీడ్ కారిడార్లు వస్తున్నాయి, ఇండస్ట్రియల్ జోన్లు వస్తున్నాయి. అంటే ఇవన్నీ కూడా ఈ సంవత్సరం అంటే 2025లో చాలా మంది రియల్ ఎస్టేట్ పడిపోయింది అనుకుంటున్నారు, కానీ మంచి బెస్ట్ థింగ్స్ ఎవరికి ఇన్వెస్టర్లకి మంచి జరిగే థింగ్స్ చాలా వచ్చినాయి. సో ఎవరైనా 2020లో మిస్ అయ్యారు అంటే ఇన్వెస్ట్మెంట్, సో 100% ఆ ఇన్వెస్ట్మెంట్ 2026లో కవర్ చేసేయండి. 2026 కవర్ చేయకుండా 26 కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేస్తే 100% అప్రిషియేషన్లో మీకు నో డౌట్ ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా లాస్ అవుతారు. ఎందుకు అంటున్నానంటే ఇవన్నీ కూడా ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా పైప్ లైన్లోకి వచ్చి కొంచెం గ్రోత్ కనిపించేసరికి రేట్లు పెరుగుతాయి. ఇనిషియల్ స్టేజ్లో ఉన్నప్పుడే రైతులు ఎకరాల్లో రేట్లు పెంచుతున్నారు. ఇంకొంచెం మాడిఫికేషన్ జరిగి చిన్న కన్స్ట్రక్షన్స్ జరిగినాయి అంటే ఇంకా రేట్లు పెరుగుతాయి. సో ఇప్పుడు డల్గా ఉన్నది అనుకుంటున్నారు కాబట్టి డల్గా ఉన్న టైంలోనే ఇన్వెస్ట్ చేసుకుంటే మీరు ఆల్రెడీ తక్కువ ప్రైస్లో ఉన్నప్పుడే కొనుక్కున్నారు. నిజంగా చెప్పాలంటే కంపేర్ చేసుకుంటే కొంచెం బయట ఉన్న పరిస్థితులను పట్టుకుంటే ఇన్వెస్టర్లకి బెస్ట్ టైం అని చెప్పాలి. యాక్చువల్ డెవలపర్లకి ప్రమోటర్లకి కొంచెం కష్టకాలం ఇది. సో వాళ్ళు ఏంటంటే చాలా టైట్లో ఉన్నారు ఇప్పుడు. సో పెంచాలన్నా భయపడుతున్నారు కస్టమర్ కొంటాడా లేదా అనేది. సో ఇలాంటి టైం ఎవరికి అంటే ఇన్వెస్టర్స్కి బెస్ట్ టైం. 2026 ఈజ్ ద బెస్ట్ టైం ఫర్ ఇన్వెస్ట్మెంట్. ఎలాంటి ప్లేసెస్లో పెట్టాలి? ఫర్ ఎగ్జాంపుల్ షాద్నగర్ ప్లేస్లోకి వెళ్తే షాద్నగర్లో నాగుల్పల్లి ఏరియాస్లో కావచ్చు, లేదా కంసాన్పల్లి కావచ్చు, భీమారం కావచ్చు, అండ్ బాలానగర్ కానీ, రాజాపూర్ కానీ, అండ్ జడ్చర్ల వరకు మంచి వెంచర్లు ఉన్నాయి. లేదంటే ఇటు సైడ్ ముచ్చర్ల సైడ్ దగ్గరలో వెంచర్లు కావచ్చు, అండ్ జేపీ దర్గా రోడ్లో ఓల్డ్ వెంచర్స్ ఉంటాయి, అవి కానీ ఏదైనా షాద్నగర్ హైవేని సెలెక్ట్ చేసుకుంటే చాలా ప్లేసెస్లో ఇన్వెస్ట్ చేయడానికి చాలా స్కోప్ ఉంది. అదేవిధంగా ముంబై హైవే మళ్ళీ బూమింగ్ అవుతుంది, బికాస్ 6 lane రోడ్ రెడీ అయ్యింది అండ్ ఫెసిలిటీస్ బాగా ఇంప్రూవ్ అవుతున్నాయి. నిమ్స్ అనేది నెమ్మదిగా అంటే 12,636 ఎకరాల పెద్ద ప్రాజెక్ట్ నిమ్స్ అనేది. దాంట్లో హుండాయ్ లాంటి కంపెనీ, టాటా లాంటి కంపెనీ, వెమ్ టెక్నాలజీస్ ఇలాంటివన్నీ కూడా ఆల్రెడీ ఉన్నాయి. సో వాళ్ళు ఇంకొంచెం పెరుగుతున్నారు, అంటే దాంట్లో ప్లేయర్స్ పెరుగుతున్నప్పుడు ఇంకొంచెం దాన్ని ఒక రకంగా చెప్పాలంటే జహీరాబాద్ని ఫైనాన్షియల్ హబ్ అనొచ్చు. సో ఎందుకు అంటే ఒకప్పుడు గుర్గావ్ లాంటి ప్లేసెస్కి ఏదైతే ఉందో కంటెంట్, జహీరాబాద్కి అలాంటి కంటెంట్ ఉంది. సో ఇన్ ఫ్యూచర్లో 100 రూపీస్లో మినిమం 60 రూపీస్ ట్రాన్సాక్షన్ అక్కడి నుంచే జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. సో కాబట్టి ముంబై హైవేలో కూడా మంచి ప్లేసెస్ సదాశివపేట, బుదేరా, కంకోల్ టోల్ గేటు, నెక్స్ట్ వచ్చేసి పట్లూరు, ఇలాంటివన్నిటిలో కూడా ఇన్వెస్ట్మెంట్లు చేయడానికి మంచి స్కోప్ ఉంది. విజయవాడ హైవే నెమ్మదిగా బూమింగ్ అవుతుంది, అంటే ఎక్స్ప్రెస్ హైవేస్లో రోడ్ ఎక్స్పాండ్ జరగడము, నెక్స్ట్ వచ్చి పిగ్లీపూర్ కావచ్చు, పెద్దమ్మర్పేట కావచ్చు, అంటే ఈ ఏరియాస్లో బాగా మనకి ల్యాండ్ బ్యాంక్ కూడా బాగానే ఉంది, హెచ్ఎండిఏ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో ఆ ఏరియాస్లో పెట్టచ్చు. అండ్ కొంచెం డల్గా ఉన్న హైవే అంటే
కొంచెం వరంగల్ హైవే అని చెప్పొచ్చు. సో శ్రీశైలం హైవేలో కూడా కందుకూరు దగ్గర కానీ నేదునూరు అండ్ ఇంకొంచెం ముందుకు వెళ్తే ఆమన్గల్ వరకు పెట్టచ్చు. నెక్స్ట్ వచ్చేసి కట్టాల్ ఏరియాస్లో పెట్టచ్చు, అండ్ మీర్ఖాన్పేట ఇలాంటి ఏరియాస్లో పెట్టచ్చు, పెద్ద గోల్కొండ ఏరియాస్లో మంచి ఇన్వెస్ట్మెంట్లు పెట్టచ్చు. అండ్ కొంచెం కాస్ట్ అయినా పర్లేదు అనుకుంటే తుక్కుగూడ ఏరియాస్లో పెట్టచ్చు. అండ్ ఇప్పుడిప్పుడే బూమింగ్ అంటే పెద్ద పెద్ద రోడ్లు పడుతున్నాయి అండ్ ఫ్యూచర్ సిటీకి ఎక్స్పాన్షన్ అనుకుంటున్నారు కాబట్టి ఆ ఏరియాస్లో కూడా నెమ్మదిగా సాగర్ హైవే కూడా బాగుంది. సో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ 2026లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే ఏ ఏరియాలో బెస్ట్ అనేది హైదరాబాద్ ఇన్ అండ్ అవుట్లో మీ బడ్జెట్ నాకు క్లియర్గా చెప్పగలిగితే 100% మీ బడ్జెట్కి తగ్గట్టు సజెషన్స్ నేను చెప్పడానికి ఒక 2-3 ఆప్షన్స్ చెప్పి 100% బెస్ట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కాల్ మీ 9391151121. థ్యాంక్ యూ సో మచ్ Thank you సార్. అండి. మీ వాల్యుబుల్ టైంని మాకు ఇచ్చి మంచి సజెషన్స్ మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో గైస్ 2026 ఎంటర్ అయిపోతుంది. 2025కి బాయ్ చెప్పే టైం వచ్చింది. సో న్యూ ఇయర్ రిజల్యూషన్ ల్యాండ్ తీసుకోవాలని మనం ఎందుకు పెట్టుకోకూడదు? గెట్ స్టార్ట్, ఓకేనా? సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సార్ చెప్పిన మంచి సజెషన్స్ మీకు 2026లో యూజ్ అవుతాయేమో, హూ నోస్ కదా. సో సోషల్ పోస్ట్ని ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్ అండ్ ట్విట్టర్లో ఫాలో చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. అంతవరకు దిస్ ఇస్ వాసవి సైనింగ్ ఆఫ్.